అమ్రపాలి వెళ్ళిపోయారు, ఎప్పుడు తిరిగి వస్తారు అంటూ చాలామంది ఎదురు చూస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ అమ్రపాలి ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, అసలు ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమ్రపాలి వెళ్ళిపోయారు, ఎప్పుడు తిరిగి వస్తారా అని చాలామంది ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఇంతకీ అమ్రపాలి ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, అసలు ఎందుకు వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది సార్? ఆంధ్రప్రదేశ్లో సచివాలయాల్లో ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి చర్చ ఇది. అసలు అమలాపారి గారు వచ్చారు, డ్యూటీ తీసుకున్నారు, టూరిజం శాఖ ఎండీగా, టూరిజం అథారిటీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మరి ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు? సీప్లేన్ ఓపెనింగ్ అప్పుడు లేరు. ఆ తర్వాత అసలు టూరిజంలో కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఇదే చర్చ. ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు వస్తారు, వస్తారా రారా, ఇదే మెయిన్ చర్చ. కారణం ఏంటంటే ఏ ఐఏఎస్లు కనిపించకపోయినా కానీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ తెలంగాణలో స్మితా సబర్వాల్ గారు, ఆంధ్రప్రదేశ్లో అమ్రపాలి గారు కనిపించకపోతే న్యూస్. దానికి కారణాలు ఉన్నాయి, కారణాలు లేకపోలేదు. కారణాలు లేకుండా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. అవును. అక్కడేమో అమ్రపాలి గారు టూరిజం, ఇక్కడ టూరిజం స్మితా సబర్వాల్ గారు. అది వ్యూహాత్మకమా లేదంటే యాదృచ్ఛికమా అనేది పక్కన పెడితే స్మితా సబర్వాల్ గారి మీద ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి ఆవిడ మీద. దాని మీద ఆవిడ సోషల్ మీడియాలో కూడా అనేక సందర్భాల్లో కౌంటర్ ఇచ్చారు, ట్విట్టర్లో కూడా కౌంటర్ ఇచ్చారు, ఎక్స్ ఖాతాగా చేసుకొని అనేక మంది విమర్శలు చేసేటువంటి వాళ్ళకి. సోషల్ ఇష్యూస్లో కూడా ఇవి రెస్పాండ్ అవుతుంటారు. చాలా సందర్భాల్లో డిస్ప్యూట్ ఇష్యూని కూడా టచ్ చేశారు స్మితా సబర్వాల్ గారు. ఆ విషయంలో మాత్రం అమ్రపాలి గారు కొంచెం దూరంగా ఉంటారు. కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా స్పీడ్గా ఉంటారు అమ్రపాలి గారు. స్మితా సబర్వాల్ గారు ఇద్దరు కూడా స్పీడ్గానే ఉంటారు. అందుకే వాళ్ళిద్దరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇప్పుడు అమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించి ఎక్కడికి వెళ్ళిపోయారు. వాస్తవంగా అక్కడికి వెళ్ళటమే ఒక పెద్ద న్యూస్. తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళటం అనేది పెద్ద న్యూస్ కదా. అవును. సో తెలంగాణలో ఆవిడ డిప్యుటేషన్ మీద ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అఫీషియల్గా. కానీ ఆవిడ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అవును. నో అన్నారు. నో అంటే ఇమీడియట్గా డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. ఆ డెడ్ లైన్ లోపల కేంద్ర ప్రభుత్వం ఆ డెడ్ లైన్ లోపల మీరు జాయిన్ అవ్వండి అని చెప్తే అనివార్యంగా అక్కడికి పోయి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి రావాలనుకున్నారు తెలంగాణకి. ఎందుకు? గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ పోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్. అందుకన్నా ఐఏఎస్లకి ఫోకల్ పాయింట్ పెద్దగా ఉండదు. సో అలాంటి పోస్ట్ని వదులుకొని వెళ్ళాల్సి రావటం అనేది ఒకటి. రెండు, తెలంగాణని విడిచేసి అక్కడికి వెళ్ళటం అనేది. ఎందుకు తెలంగాణని వదిలిపెట్టి వెళ్ళలేకపోయారని అంటే తెలంగాణలో ఆవిడ బేసికల్గా తెలంగాణ నుంచి ఆవిడ కెరీర్ స్టార్ట్ అయింది. అవును. సో కాబట్టి ఆవిడ ఆంధ్ర క్యాడర్ అయినప్పటికి కూడా ఆంధ్ర క్యాడర్ తెలంగాణ క్యాడర్ ఎప్పుడు వచ్చింది? 2014 నుంచే కదా విడిపోయింది. విడిపోయినప్పుడు ఈ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వీళ్ళందరినీ తెలంగాణ క్యాడర్ కొంతమంది, ఆంధ్ర క్యాడర్ కొంతమందిని డివైడ్ చేసుకున్నారు. ఆ క్రమంలో ఆవిడ ఆంధ్ర క్యాడర్కి వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ వరంగల్ అర్బన్ కానీ వరంగల్ రూరల్ కానీ కలెక్టర్గా చేయటం, కమిషనర్గా చేయటం, ఇవన్నీ ఆవిడకి ఇక్కడ కొంచెం ఎక్కువగా బాగా ఇష్టపడేటువంటి ప్రాంతంగా ఉంది ఆవిడకి. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో పిఎం ఆఫీస్లో కూడా చేశారు. పిఎం ఆఫీస్లో చేసినప్పుడు కూడా అక్కడికి కొంచెం మంచి ట్రాక్ రికార్డు ఉంది. తిరిగి మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం మారగానే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వెంటనే వచ్చారు. వెంటనే వచ్చి ఆవిడ కీలకమైనటువంటి పోస్టులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఆ విధంగా పోస్ట్ కూడా వచ్చింది. బట్ 3 నెలలు ముచ్చట అయిపోయింది. అది ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళారు. టూరిజం శాఖ బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు ఎక్కడ కనిపించట్లా. ఓకే. అంటే ఉండి ఆవిడ పార్టిసిపేట్ చేయట్లేదా, లేదా లేక పార్టిసిపేట్ చేయట్లేదా, లేదా ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది చర్చ. అసలు అమ్రపాలి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, తిరిగి వస్తారా రారా, ఇన్ని ప్రశ్నలు అయితే లేవు. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ నాకు తెలిసినంత వరకు సమాధానం చెప్తాను. అఫీషియల్గా ఆవిడ ఏంటి అనేది అఫీషియల్గా లీవ్ పెట్టారు ఆవిడ. ఓకే. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే
ఆవిడ లాంగ్ లీవ్ పెట్టారని చెప్పి తెలుస్తుంది. లాంగ్ లీవ్ అంటే 15 రోజులు లాంగ్ లీవ్ పెట్టారని. 25వ తారీఖు దాకా ఆవిడ మళ్ళీ రారు, 25వ తారీఖు మళ్ళీ తిరిగి వస్తారు అని. ఇప్పుడు ఆవిడ 5వ తారీఖు ఏమో జాయిన్ అయ్యారు, లీవ్ పెట్టారు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టారు వెంటనే. ఆ 5వ తారీఖు నుంచి కనిపించట్లే ఆవిడ. అప్పుడు ఆ బాధ్యతలు ఎండి బాధ్యతలు స్వీకరించారు టూరిజం అథారిటీ CEO కూడా ఆవిడని అపాయింట్ చేశారు. జాయిన్ అయినట్టు చూశాను నేను పత్రికల్లో. అయితే తర్వాత యాక్టివిటీస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే కదా ఎక్కడ కనిపించలేదు. సో జాయిన్ అయ్యి ఇమీడియట్గా లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. 25th మళ్ళీ వస్తారని చెప్పేసి 25th వరకు అయితే అఫీషియల్గా లీవ్ పెట్టారని చెప్పి తెలుస్తుంది. 25 ఈ నెల 25వ తారీఖు దాకా. మరి 25 తర్వాత మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ చేసుకుంటారా లేకపోతే మళ్ళీ జాయిన్ అవుతారా అనేది తెలియదు. మరి ఎందుకు ఆవిడ ఆ డెసిషన్ తీసుకున్నారు? సహజంగా జాయిన్ అవ్వగానే ఇన్ని రోజులు లీవ్ పెడతారా? జాయిన్ అవ్వగానే రివ్యూ మీటింగ్లు పెడతారు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఇమీడియట్గా ఏ ఫైల్స్ని టేకప్ చేయాలి, ఏ ఇష్యూస్ని టేకప్ చేయాలి, డెవలప్మెంట్కి సంబంధించిన ప్రణాళిక ఏంటి, ఇమీడియట్గా ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఏ ప్రణాళిక ఉండాలి. గత ప్రభుత్వంలో అసలు టూరిజం శాఖలోనే ఎక్కువ అవినీతి జరిగిందంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాల మీద ఎవడేం చేస్తున్నారని రావాలి. ఇప్పుడు ఆవిడ బాధ్యతలు స్వీకరించారనుకో, ఇమీడియట్గా దేన్ని రివ్యూ చేయాలి? ఋషికొండది రివ్యూ చేయాలి. అంతకన్నా మేజర్ టూరిజంలో ఏం లేదు కదా. ఋషికొండ ఇష్యూని టేకప్ చేయాలి, ఋషికొండ ఇష్యూని టేకప్ చేసి రివ్యూ చేయాలి. రివ్యూ చేస్తే ఇమీడియట్గా ఎవరికి ఎఫెక్ట్ వస్తుంది? రోజాకి, మాజీ మంత్రి రోజాకి, తాడేపల్లి టీంకి, అంతే కదా. తాడేపల్లిలో ఉండేటువంటి పెద్దలకి వీళ్ళకే టచ్ అవుతుంది కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం దూరపు బంధువు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే బంధువా లేకపోతే కాదా, లేకపోతే మ్యూచువల్ ఫ్యామిలీ ఫ్రెండ్సా అనేది పక్కన పెడితే వాళ్ళు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు, మ్యారేజ్ ఫంక్షన్కి. అప్పటి నుంచి వీళ్ళు ఏదో బంధుత్వం ఉంది అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలో అక్కడ ప్రజలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ డ్యూటీ చేయటం, విధులు నిర్వహించడం అనేది చాలా టఫ్ ఉంది. సివిల్ సర్వెంట్స్ దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా చాలా టఫ్ ఉంది. దానికి కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కులాల వారీగా, ప్రాంతాల వారీగా మొత్తాన్ని విడగొట్టేశారు. అది ఇప్పుడు క్యారీ అవుతుంది. సరే, అంతకుముందు అసలు లేదా ఇలాంటివి అంటే ఉండొచ్చు, కానీ ఇంత ఎలివేట్ కాల, అసలు లేదని చెప్పలా. కాకపోతే తీవ్రత ప్లస్ నిట్టనిల్లుగా చీలిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఐఏఎస్లు లేదా ఐపీఎస్లు కొంతమంది తీసుకుంటే ఇదిగో ఈ ఐఏఎస్ ఇటువైపు, ఈ ఐఏఎస్ ఇటువైపు, ఈ పార్టీ, ఈ ఐఏఎస్ ఈ పార్టీ అని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు మీడియా గురించి కనుక ఇదిగో తెలుగుదేశం ఛానల్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్, ఇది బీఆర్ఎస్ ఛానల్స్ అని చెప్పి ఎలా క్లియర్గా మామూలు వాళ్ళు కూడా చెప్పేసుకుంటున్నారు, క్లారిటీ వచ్చేసింది. ఆ విధంగా ఆఫీసర్స్ గురించి కూడా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జాబ్ చేయడం అనేది, అక్కడ విధులు నిర్వహించడం అనేది కత్తి మీద సాము. ఓకే, ఇంపార్షియల్గా చేయాలనుకున్నా కానీ ఏదో ఒక ముద్ర పడుతుంది. ముద్ర పట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అక్కడ హైయర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళని కాదని ట్రాన్స్ఫర్లు జరిగిపోతున్నాయి. చాలా సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు బాధ్యులు ఎవరిని చేస్తారు? రేపు పైన ఉండేటువంటి ఆఫీసర్ని చేస్తారు. మరి ఇలాంటివన్నీ టేకప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర, రిషికొండ, తర్వాత టూరిజంలో రెస్టారెంట్లు లీజుకి ఇచ్చారు, అనేక స్థలాలు లీజుకి ఇచ్చారు. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. పెద్ద కుంభకోణం ఉంది దాంట్లో టూరిజంలో. అసలు అన్నిటికన్నా పెద్ద కుంభకోణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ని 300 దాన్ని 3000కి అమ్ముకొని అదొక పెద్ద కుంభకోణం చేశారు. ఓకే, ఇవన్నీ బయటికి వస్తాయి. ఇవన్నీ బయటికి రావాలంటే అమరాపాలి గారు సీరియస్గా ఫైల్స్ మొత్తం పెట్టుకుని రివ్యూ చేయాలి. రివ్యూ చేస్తే ఇప్పుడు గతంలో తాలూకు మొత్తాన్ని వదిలిపెట్టేసి డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు వెళ్ళిపోవాలా, లేదంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు వెళ్ళిపోయారనుకోండి, మరి ఆ అవినీతి గురించి సంబంధం ఏంటి? అవినీతి గురించి ఎవరు బయటికి తీస్తారు? తీయాలి కదా. తీస్తే ఒక ఒత్తిడి, తీయకపోతే ఇంకొక ఒత్తిడి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ లీవ్ పెట్టి వెళ్ళిపోయారా? ఓకే, లేదు ఆవిడ మళ్ళీ 25వ తారీఖు వచ్చి ఆవిడ మళ్ళీ ఇవన్నీ టేకప్ చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇదే చర్చ వస్తారా రారా అనేది కూడా, అదే లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు కూడా, చెప్పలేము. అక్కడ పనిచేయడం అనేది చాలా కత్తి మీద సాము.
ఇప్పుడు లేదు ఆవిడ మళ్ళీ ఇంటర్ స్టేట్స్కి సంబంధించి ట్రై చేసుకుంటున్నారు. ఇంటర్ స్టేట్స్ ట్రాన్స్ఫర్స్ కోసం ఇద్దరు చీఫ్ సెక్రటరీ లెటర్ రాశారు. బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పర్మిషన్ రాలా. దానికోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? దానికోసం ప్రయత్నం చేస్తున్నారా అని అంటే ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ని అపాయింట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ని అపాయింట్ చేశారు. అంటే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు లేవు అనేది కూడా ఈ అపాయింట్మెంట్ బట్టి అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోతారా, వస్తారా అనేది. ఒకవేళ వస్తే కనుక ఇవన్నీ తాడేపల్లి టీము, రోజా, ఈ బ్యాచ్ అంతా మళ్ళీ ఈ ఋషికొండ వ్యవహారాలు ఇవన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ నడిచింది. దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత కూడా ఆమె మీద ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.